సౌండ్ స్టోరీ ఆఫ్ ద స్పిరిట్. అస్సలు అనుకోలేదు మామ ఆ టైంలో స్పిరిట్ నుంచి అప్డేట్ వస్తుందని. మీరు కూడా ఈ సౌండ్ స్టోరీ వినే ఉంటారు కదా. ఎండింగ్లో ప్రభాస్ చెప్పిన డైలాగ్ మీనింగ్ ఏంటి? యానిమల్ ట్రీ గ్రీమ్స్ ఎలా వచ్చిందో ఇది కూడా అలానే వచ్చింది. ఇప్పుడు చెప్పిన ఈ స్టేట్మెంట్ అసలు సినిమాలో ఉంటుందా ఉండదా? ఇందులో స్టోరీ ఎంతవరకు రివీల్ చేశారు, ఎంతవరకు కన్వే అయింది? సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ని షేక్ చేయండి. అండ్ ఈ వీడియోలో టార్గెట్ లైక్స్ 1000. సో ప్లీజ్ మేక్ ఇట్ హ్యాపెన్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. బేసికల్లీ సందీప్ రెడ్డి వంగ తన క్యారెక్టర్స్ అన్నిటినీ టాపర్ ఆఫ్ ది బ్యాచ్ అనేలాగా డిజైన్ చేసుకుంటాడు. ఇది కూడా అంతే. పక్కన ఒకటి చెప్తాడు, ఈయన అకాడమీకి టాపర్ సార్ అని, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ప్రకాష్ సార్ అంటాడు, ఇతని గురించి నాకు తెలుసు, ఈయన ఒకసారి పాస్ట్ లో టెర్మినేట్ అయ్యాడని. కాంట్రాక్ట్ ఇష్యూ వల్ల టెర్మినేట్ అయ్యాడంటే పాస్ట్ లో బ్రూటల్ గా ఏదో ఒకటి చేశాడు మన ప్రభాస్. బ్రూటల్ ఇష్యూ అంటే అగ్రెసివ్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మన సందీప్ రెడ్డి వంగలాగా టెర్మినేట్ అంటే ఓకే, ఇప్పుడు ఏకంగా రిమాండ్ మీద జైల్లోకి వచ్చాడంటే అంతకు మించి ఏదో చేసి ఉండాలి, ఆర్ చేశాడనే యాక్యుజేషన్ అయినా ఉండాలి తన మీద. బట్ ఏదైనా సరే ప్రభాస్ రిమాండ్ మీద వచ్చాడు అంటే సివిలియన్ డ్రెస్ మీద ఉండొచ్చు. అంటే మన ప్రకాష్ రాజ్ మాత్రం నాకు ఒక కాకి ఖైదీనే అనిపించాలి అంటాడు. అంటే మనడు తప్పు చేశాడు లేదు తెలియక ముందే ప్రభాస్ని ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేస్తాడు. ఒక రకంగా ఇది టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ వే. అంటే ఎన్ని రోజులు స్పిరిట్ ఒక పవర్ఫుల్ కాప్ స్టోరీ అని అనుకున్నాం, కానీ ఇప్పుడు సడన్ గా వంగ వచ్చేసి పోలీస్ కి ముందు ఒక ఖైదీ లాగా ఇమాజిన్ చేసుకుని ఇలా చేస్తాడు అని అస్సలు అనుకోలేదు మేము. సర్ప్రైజ్ కూడా కాదు ఇది, యాక్చువల్లీ షాక్ ఇది. అండ్ ఇప్పుడు మన ప్రభాస్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే వంగస్ హీరోయిస్ థింగ్ ఈజ్ ఆల్వేస్ రైట్. లాస్ట్ లో మన ప్రభాస్ చిన్నప్పటి నుంచి నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అని చెప్పే డైలాగ్ వేసి అప్పుడే స్పిరిట్ అని ఒక టైటిల్ కార్డ్ పడుతుంది. ఇట్స్ ఎ బేసికలీ పోలీస్ స్పిరిట్. స్టార్టింగ్ లో చెప్తాడు కదా, విత్ ఆర్ వితౌట్ యూనిఫామ్ హీ ఈజ్ సేమ్, ఒకేలాగా ఉంటాడు, అది స్పిరిట్. సో ప్రభాస్ ఈజ్ క్యారింగ్ ద స్పిరిట్. మరి అలాంటోడు ఈ ఖైదీ బట్టలు ఎందుకు వేయాల్సి వచ్చింది? అసలు ప్రభాస్ అగ్రెషన్ అంటే మళ్ళీ ఈ ప్రకాష్ రాజ్ ఎలా ఉంటాడో, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య క్లాష్ అంటే అసలు ఏ రేంజ్ లో ఉండబోతుందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఎందుకంటే వంగ ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగాక దానికి ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతాడో అనేది ఐ క్యాన్ హోల్డ్ ఇట్ ఫర్ అ లాంగ్ టైం అని ఒక ఇంటర్వ్యూలో క్లారిటీగా చెప్తాడు మన సందీప్ రెడ్డి వంగ. ఒక సిన్సియర్ అగ్రెషన్ కాప్ ని బట్టలు తీపించి ఖైదీ బట్టలు వేసుకోమంటే ఇమాజిన్ యాజ్ ఎ వంగ హీరో ప్రభాస్ క్యారెక్టర్ కి ఆ సీన్ ఎలా ఉంటుందో. ఈ పాయింట్ నాలో ఎగ్జైట్మెంట్ కి చాలా చాలా పెంచేస్తుంది. అండ్ ఆ లాస్ట్ లో బ్యాడ్ హ్యాబిట్ డైలాగ్. వంగ మూవీస్ అన్ని క్యారెక్టర్ డివైడ్ ఉంటాయి కాబట్టి మూవీలో ఒక చైల్డ్హుడ్ ఇన్సిడెంట్ అయినా పెడతాడు, హీరో ఎలా గ్రో అయ్యేలాగా. అర్జున్ రెడ్డిలో అయితే వాళ్ళ బామ్మ చెప్తారు అర్జున్ చైల్డ్హుడ్ గురించి. ఈ మూవీలో కూడా చిన్నప్పటి నుంచి నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందని చెప్పించాడు. చైల్డ్హుడ్ ని ఏమైనా రిఫర్ చేస్తారా, అలాంటి సీన్ ఏమైనా ఉంటాయని చూడాలి. మనకి తెలుసు వంగాస్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్వేస్ మాస్. అంటే అర్జున్ రెడ్డి టైటిల్ ఎప్పుడు పడుతుంది, హీఈస్ అట్ లోయర్ పాయింట్. సేమ్ ఇక్కడ కూడా అంతే. అకాడమీ టాపర్ అయిన ఒక పోలీస్ ఆ యూనిఫామ్ ని ఓన్ చేసుకున్నాక ఐపీఎస్ ఆఫీసర్స్ ని ఆ యూనిఫామ్ తీయించేసి ఒక గుడ్డ మొక్క లేకుండా నిల్చోమన్నప్పుడు కరెక్ట్ గా ఆ పాయింట్ టైప్ లో ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని పడి ది ఫిల్మ్ బై సందీప్ రెడ్డి వంగ అని పడతా ఉంటే దీని అమ్మ థియేటర్ మొత్తం తలిగిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్ట ఈ మూవీ సీన్ థియేటర్ లో చూస్తే మాత్రం సూపర్. ప్రభాస్ కి ఇది ఒక కొత్త మూవీ అవుతుంది అనే సందేహమే లేదు. సో ఇప్పుడు చూసుకోవచ్చు ప్రభాస్ మొత్తం సందీప్ రెడ్డి వంగలో వెళ్ళిపోతున్నాడు. సీన్ ఉంది లేకపోతే వేరే స్టైల్లో ప్రజెంట్ చేసినా సరే స్టిల్ ఈజ్ ఏ అల్టిమేట్ మూమెంట్ ఉంటుంది. అండ్ ఇంకొక రకంగా స్పిరిట్ వరల్డ్ కి తీసుకుపోవడానికి
ఫస్ట్ ఇలా ఒక డార్క్ సీన్ ని పెట్టేశాడు. సారీ వినిపించారు. నా మూవీ ఇలానే ఉంటది. నా మూవీ ఇలానే డార్క్ సీన్ ఉంటది అని చెప్పేశాడు. మీరు యానిమల్ ని చూసుంటే ఫాదర్ తో ఆర్గ్యుమెంట్ ఇస్ ద మోస్ట్ అటాచ్మెంట్ స్టోరీ. ఆ మూమెంట్, ఆ ఎమోషన్ ని ఒక బీజిఎం తో లేపుతాడు. ఈ మూవీలో కూడా హౌ ప్రభాస్ ని ఎలా ఎలివేట్ చేస్తాడో అని చూడాలి. ఇది యానిమల్ లాగా మ్యూజిక్ కాదులే గానీ ఒక సివిలిస్టిక్ ఫీల్డ్ కి వేరే కొత్త ట్యూన్ తో ఈ ప్రభాస్ కి మంచి ఎలివేట్ ఎలా ఇస్తాడో అనేది మనం చూడాలి. అండ్ సోషల్ మీడియాలో ఇది చాలా నడుస్తుంది మామ. టైటిల్లో చూపించడానికి ఆ 2 స్టార్స్ కూడా నాకు తెలిసి ఏదో మూవీలో ఒక సిగ్నిఫికెంట్ గా ఉంటది. పోలీస్ డిపార్ట్మెంట్ లో అయితే ఆ 2 స్టార్స్ సబ్ ఇన్స్పెక్టర్ కి ఉంటాయి. బట్ మూవీలో ప్రభాస్ ఐపీఎస్ కదా, సో ఈ 2 స్టార్ ఎందుకో తెలియట్లేదు. అండ్ స్టోరీ విషయంలో వస్తే ఒక ఐపీఎస్ఆర్ ఆఫీసర్ ఆల్రెడీ టర్మినేట్ అయిన వాడు ఇప్పుడు రిమాండ్ మీద జైలుకి వెళ్ళాడు. సో మూవీ ఎండింగ్ కి మనోడు మళ్ళీ పోలీస్ అవుతాడా? అసలు ఇంత ఎగ్రెషన్ దేనికి చూపిస్తున్నాడు అంటూ. అండ్ మూవీలో వివేక్ కోబ్రా కూడా ఉన్నాడు, విలన్ లా ఉంటాడు. అసలు తను విలన్ ఉంటే మరి డాంగ్లీస్ సినిమాలో ఉన్నాడా? ఉంటే హ్యాపీనే, కానీ ఉన్నాడో లేదో తెలియాలి కదా. అసలు త్రిప్తి డిమ్మిరి క్యారెక్టర్ ఏంటిది? మూవీలో కాంచన్ అనే ఒకటి పడుతుంది. అర్జున్ రెడ్డిలో బామ్మ అనే క్యారెక్టర్ చేసిన ఆమె సీరియల్లో కాంచన, ఆమె దీంట్లో ఉంటది. ఇవన్నీ కాదు భయ్యా, అసలు ప్రభాస్ కి చిన్నప్పటి నుంచి వన్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటిది? నాకైతే ఈ అన్నిట్లో ఈ ఒక పాయింట్ నాకు చాలా చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. సందీప్ రెడ్డి వంగ మన ప్రభాస్ ని అసలు ఎలా చూపిస్తాడో అనేది ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈ మూవీలో చాలా చాలా వెయిట్ చేస్తుండ్రు. సో గైస్, దట్స్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ని షేర్ చేయండి. అండ్ కామెంట్ లో జై ప్రభాస్ అని రాయండి. సో గైస్, బై, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ యువర్ యాస్.